వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన పచ్చి నిజం అన్నమాట ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. ఏంటా అనుకుంటున్నారా? ఎప్పుడైనా చూడండి, నీళ్లు లేని బావి దగ్గరకు కానీ డబ్బులు లేని మనిషి దగ్గరకు కానీ అంత ఈజీగా ఎవ్వరూ వెళ్ళరు. అలాగే ఆకులు రాలిపోయినటువంటి చెట్టు దగ్గరకు కానీ అవసరం తీరిన తర్వాత మరలా ఆ మనిషి దగ్గరకు కానీ జనాలు రారు, పట్టించుకోరు కూడా వాళ్ళని. ఎందుకు అంటే వాళ్ళ అవసరము తీరిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు ఆ మనిషితో అని అనుకుంటారనమాట. ఇలా ప్రపంచంలో 100కి 99% ఉన్నారండి. ఎందుకు చెప్తున్నాను అంటే, బావిలో నీళ్లు లేనప్పుడు ఇక ఆ బావి ఎందుకు పనికొస్తుంది అని చెప్పేసి దాని దగ్గరికి ఎవరూ వెళ్ళరు. అలాగే డబ్బులు లేని మనిషికి అసలు విలువే ఇవ్వరు. ప్రతిదీ కూడా డబ్బే ఇస్తుంది, ప్రతిదీ కూడా డబ్బే తెచ్చి పెడుతుంది. లైఫ్లో డబ్బు లేకపోతే ఇక ఆ మనిషి బ్రతకడం కూడా వేస్ట్ అన్నట్టు చూస్తుంది ఈనాటి ప్రపంచం. ఒకప్పుడు ప్రపంచం డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళకంటూ ఒక పరువు, వాళ్ళకంటూ ఒక నిజాయితీ ఉంటే ఆ మనిషిని అంతెత్తున పెట్టుకొని చూసే రోజులు అప్పటి రోజులు. కానీ ఇప్పుడు డబ్బుంటే వాడు ఎంత పెద్ద వెధవైనా పర్లేదు, ఎక్కడ లేనటువంటి గౌరవం ఇచ్చేస్తూ ఉంటారనమాట. డబ్బు లేని వాళ్ళని అసలు లెక్క కూడా చేయట్లేదు, లెక్కలో కూడా తీసుకోరు. వాడిని ఏ పండక్కి పబ్బానికి పిలవాలన్నా, ఏదైనా ఇష్యూ చేయాలన్నా జరిగినా కానీ వాళ్ళు అసలు లెక్కలో కొండరు అనమాట. చాలామందికి డబ్బుతోనే మనిషి జీవితం ముడిపడి ఉంది, డబ్బుతోనే అన్నీ ఉన్నాయి అనుకునేటటువంటి రోజులకి దిగజారిపోయామన్నమాట. ఇక కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు చెట్టుకి ఆకులన్నీ రాలిపోతాయి కానీ ఆ చెట్టు చిగురించి మళ్ళీ మనకి ఒక నీడని ఇస్తుంది. కానీ అది అర్థం కాదు, ఇంకా చెట్టుకు ఆకులన్నీ పోయినాయి కదా, ఇది వేస్ట్ అని చెప్పేసి దాన్ని కొట్టేసి కొంతమంది వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీర్చేసుకుంటారు. అలాగే మనిషితో అవసరం తీరిన తర్వాత ఇంకా వాళ్ళని లెక్క కూడా చేయరనమాట. కానీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మళ్ళీ అలాంటి అవసరాలు రావచ్చేమో, ఎవరికి తెలుసు. కానీ అవన్నీ ఆలోచించరు. ఎలా అంటే, ఇప్పటికి అవసరం తీరిపోయిందా, ఓకే, ఇంకా అవసరం మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. కానీ ఇంకా కొంతమంది ఎలా ఉంటారో, అది తెలివితేటలు ఉన్న వాళ్ళంటే, ఇప్పుడు అవసరం తీరిపోయింది మళ్ళీ పట్టించుకోరు, మళ్ళీ అవసరం ఉంటుంది చూస్తారా, అప్పుడు తక్కువని ఎక్కడ లేని ప్రేమ అభిమానాలు అలా చిటికేసినట్టుగా పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. అలా కొంతమంది అయితే ఇంక ఇక్కడతో అవసరం అయిపోయిందని పట్టించుకోకుండా ఉండిపోతారు. ఈ నిజంగా జరుగుతున్న విషయాలు నమ్మినా నమ్మకపోయినా అందరూ ఉంటారా, ఎంతో కొంత మంచి కూడా ఉంది అని అంటే ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే ఇలాగే ఉన్నారని నేను బల్లగుద్ది చెప్పగలను అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరి విలువ వారిదే, ఎవరికి ఉండే అర్హత వాళ్ళకుంటుంది. డబ్బుతోనో లేదంటే అవసరాలతోనో మనుషులని ముడిపెట్టకండి. ఎందుకు అంటే, ఈరోజు డబ్బు లేకపోవచ్చు, రేపు నిన్ను మించిన ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు వాళ్ళతో మీకున్నటువంటి అవసరం తీరిపోయి ఉండొచ్చు, కానీ ఇంతకు మించిన పెద్ద అవసరం ఏదో రేపు రావచ్చు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళతో నటించండి అని కాదు నా ఉద్దేశం. అసలు ఎవరిని అంత తక్కువ అంచనా చేసి చూడకండి, అలా చూడకండి అని చెప్పడమే అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.